మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల నిర్మూలన ఈ పేరుతో దేశంలో విపరీతంగా చర్చ జరుగుతూ ఉంది. భారతదేశ హోంమంత్రి అమిత్ షా 2026 సంవత్సరం ప్రారంభానికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ ఈ పేరుతో ప్రకటన చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు. దీనిలో హతమైనట్టు వార్తలు వచ్చాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. కొంతమంది కేంద్ర కమిటీ స్థాయి నాయకులు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం వద్ద, పోలీసుల వద్ద లొంగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఛానల్స్లో, పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి. లక్షలాది ఎకరాలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ఎలాంటి మావోయిస్టుల వంటి ఉనికి లేకుండా చేసి, ఆదివాసీల తరఫున కూడా మాట్లాడే గొంతు కూడా లేకుండా చేసి, అక్కడ ఉన్న మైనింగ్ అంతటినీ పెట్టుబడిదారులకు అక్రమ పద్ధతుల్లో అప్పగించేందుకు ప్రభుత్వం చూస్తుంది. ఇటువంటి చర్చ కానీ, ఆరోపణ కానీ ప్రభుత్వం మీద రావడమే దురదృష్టకరం కదా. ప్రజాస్వామిక వ్యవస్థ అన్నప్పుడు, ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎవరి పక్షాన ఉండాలి? అంతిమంగా ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా, సాంఘిక సమానత్వాన్ని సాధించే దిశగా, నిరుద్యోగం, పేదరికం లేకుండా చేసే దిశగా, నేరాలు నిర్మూలించే దిశగా, హత్యలు, అత్యాచారాలు లేకుండా ఉండే సమాజాన్ని, శాంతి భద్రతల సమస్య లేకుండా ఉండే సమాజాన్ని, ఒక మనిషి మరొక మనిషి దోచుకునే స్థితి లేకుండా ఉండే సమాజాన్ని, 100 రూపాయల కాగితం కోసం ఏ దారుణమైన, నీచమైన పనికైనా పాల్పడకుండా మనిషి ఉండగలిగే మానసిక స్థితిని, ఇటువంటి వాటిని సాధించాలి కదా. అలా కాకుండా కొంతమంది లాభం కోసం పనిచేసే పెట్టుబడిదారులకే ప్రయోజనాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది, యోచిస్తోంది, కృషి చేస్తోంది. అందుకోసమే ప్రభుత్వం ఉంది అన్నట్టుగా ప్రజలు చర్చ జరుగుతుంది అంటే అది ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైందని చెప్పే ప్రభుత్వం పట్ల గౌరవం సమాజానికి ఉన్నట్టేనా, ప్రజలకు ఉన్నట్టేనా? ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో వస్తున్నాయి అంటే ప్రభుత్వంపై ఎలాంటి అవగాహన, ఆలోచన ప్రజల్లో ఉందని అర్థం. ఈ దేశానికి ఒక రాష్ట్రపతి, ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి, దానికి ఒక మంత్రివర్గం, ఆయా రాష్ట్రాలు, వాటికి ముఖ్యమంత్రులు, వాటికి మంత్రివర్గాలు. ఈ దేశంలో 100 కోట్లకు పైగా జనం. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు, ఆర్థిక ప్రణాళికలని అవని అవని, కోర్టులని, రెవెన్యూ వ్యవస్థలని, పోలీసు యంత్రాంగమని, మిలిటరీ యంత్రాంగమని, ఇన్ని కనబడుతున్న దగ్గర ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోంది అన్న విషయంలో ప్రజల కోసం కాదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు, కొంతమంది పెట్టుబడిదారుల, సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం, ఈ దేశ సహజ వనరులని, సంపదని దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది. పోలీసుని, మిలిటరీని అడ్డం పెట్టుకుని ప్రజలని అణిచివేస్తూ, కొద్ది హక్కులు మాత్రమే వారు అనుభవించగలిగేలా చేస్తూ, అంతకన్నా గొంతు పెంచితే వారిని సమాజంలో ఉండనీయకుండా పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. అలా నెట్టివేయబడ్డ వారు ఏదో ఒక పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడితే వారిని నిర్మూలిస్తామనే పేరుతో ప్రాణాలు తీసేస్తోంది. సమాజంలో, జనజీవనంలో ఉంటే బతకనిచ్చే పరిస్థితి లేదు గొంతెత్తి హక్కుల గురించి మాట్లాడుతూ. అందుకు భిన్నంగా పక్కకు వెళితే చట్ట వ్యతిరేక కార్యకలాపం పేరుతో, నేరారోపణతో హతమారిపోయే పరిస్థితి మనుషులది. ఇలాంటి దుస్థితి సమాజంలో ఉంది అని జనం అనుకుంటే ప్రజాస్వామ్యం అని చెప్పే స్థితి మనుగడ సాగిస్తుందా? ఈ రాజ్యాంగం ప్రజల కోపానికి, ఆవేశానికి ఏదో ఒక రోజు
బద్దలు కాకుండా ఉంటుందా? లేదు. రాజ్యాంగం వెలుగులో అనే మాటతోటి రాజ్యాంగం ఎలాంటి విస్తృతమైనటువంటి పదాలను ఉపయోగించిందో, హుందాభరిత జీవనం అందరికీ దక్కాలి ఇలాంటి మాటల్ని, వాటి సాధన కోసం రాజ్యాంగం వెలుగులో ఇలాంటి పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధానం కాదు ప్రభుత్వం అంటే, ఈ రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ప్రభుత్వం ఉండాలి అని ప్రభుత్వాలని మార్చేసుకునే వైఖరికి ఒక సాహసోపేతమైనటువంటి చైతన్యపూరితమైనటువంటి స్థితికి సమాజం వెళుతుందా? ఆ వెళ్ళే క్రమంలో ఇలాంటి ఉద్రిక్తపూరిత ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో మెజారిటీ ప్రజానీకానికి మైనారిటీ పెట్టుబడిదారుల పట్ల, తక్కువ సంఖ్యలో ఉన్న పెట్టుబడిదారుల పట్ల, వారికి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ నాయకుల పట్ల, ప్రభుత్వాధినేతల పట్ల, ప్రభుత్వ యంత్రాంగాల పట్ల అసంతృప్తి పెళ్ళుబికితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అన్నింటి పట్ల అవగాహన లేకపోతే చాలా విపరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. చరిత్ర నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలో ప్రభుత్వాలకు తెలియాలి. ప్రభుత్వాలకు తెలియాలి ఎందుకంటున్నామంటే, ప్రభుత్వాలు నడిపించేది వ్యవస్థను కనుక. ప్రజాస్వామ్యంలాగా నడవాలి. ప్రజాస్వామ్యం పేరుతో కొంతమంది పెట్టుబడిదారు స్వామ్యమో లేదా మరో స్వామ్యమో చేస్తే, ఆధిపత్య స్వామ్యం చేస్తే అంతిమంగా ప్రజలు ప్రజాస్వామ్య స్థాపనకు పూనుకుంటారు. అలాంటి ఆధిపత్య స్థాపనని, ఆధిపత్య స్వామ్యాన్ని నిర్మూలించడం ద్వారా భారత రాజ్యాంగం వెలుగులో ఒక కార్యాచరణ ఎలా ఉండాలో, సమున్నతమైన దేశపు గమనానికి ఎలా కార్యాచరణ సాగాలో ప్రభుత్వాలు నిర్ణయించాలి. అలా నిర్ణయించడం విఫలమైతే అందుకు బాధ్యులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్య కాంక్ష కలిగిన ప్రజల చేత జరిగే కార్యాచరణకు కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లాలి, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లాలి.